హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో యాజ్ యూజువల్గా నేను నిన్న చెప్పినట్టు ఈరోజు చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో ఈ యొక్క వీడియోలో నేను ఈసారి మాత్రం గివ్ అవే ఇవ్వట్లేదు. వై? బికాస్ దర్ ఇస్ నో పర్టికులర్ రీజన్, బట్ ఐఎమ్ టూ క్యూరియస్ టు షో ఆల్ దీస్ న్యూ కలెక్షన్ టు యూ. దట్స్ ఆల్. అంతకుమించి వేరే ఏ రీజన్ లేదు. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా మీకు నేను గివ్ అవే ఇస్తాను. సో ఈ కలెక్షన్లో స్పెషాలిటీ ఏంటంటే పాస్ట్ 2 వీక్స్ ఆ 3 వీక్స్ నుంచి నాకు వచ్చిన మ్యాక్సిమం ఎంక్వైరీస్ వచ్చింది ఏంటంటే ఇదిగోండి ఈ కలెక్షన్ గురించి. ఇంకా వీటి గురించి చెప్పాలంటే నేను చాలా చెప్పాలి. నా దగ్గరికి అంటే నా స్టోర్కి ఫ్రీక్వెంట్గా ఏ కంప్లైంట్తో వస్తారంటే నాకు 1 గ్రామ్ జ్యువెలరీ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, లేదు అంటే నాకు నా ఫేస్ కట్కి ఏ ఇయర్ రింగ్స్ సెట్ అవ్వవు అనే కంప్లైంట్స్తో వచ్చిన ప్రతి ఒక్కరికి ఇయర్ రింగ్స్ బాగా సెట్ అయ్యాయి. అండ్ మీకు పెద్దగా ఇయర్ రింగ్స్ పెట్టుకునే అలవాటు ఉన్నా, పొడవుగా ఇయర్ రింగ్స్ పెట్టుకునే అలవాటు ఉన్నా, చిన్న స్టడ్స్ పెట్టుకునే అలవాటు ఉన్నా, అంటే ఏ రకమైన అలవాటు ఉన్నా ది బెస్ట్. అంటే ఇది నేను చూసిన దాంట్లో అన్ని ఫేస్ కట్స్కి, చిన్న ఫేస్ నుంచి పెద్ద ఫేస్ వరకు, రౌండ్ ఫేస్ నుంచి లైక్ ఓవెల్ షేప్ అంటే డిఫరెంట్గా ఉన్న షేప్స్ అందరికీ కూడా కామన్గా సెట్ అయ్యి అండ్ వాళ్ళ బ్యూటీని యూ కెన్ సే ద డబుల్ ఆఫ్ కోర్స్ డబుల్ చేసినవి అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే నాకు తెలీదు ఇందులో గ్రేట్నెస్ ఏంటి అనేది, బట్ చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ వీటిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ స్క్రూ ఇలా వచ్చేసింది. కొంతమంది పుష్ బ్యాక్ బటన్ ఉన్నవి పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, వాటందరికీ కూడా బెస్ట్ సొల్యూషన్ ఇయర్ రింగ్స్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టోన్ క్వాలిటీ గురించి. నేను చూసిన ద బెస్ట్ స్టోన్ ఫిట్టింగ్లో కావచ్చు, మీరు క్వాలిటీ అవ్వచ్చు, పాలిషింగ్ అవ్వచ్చు, ఏదైనా అనుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్లో ఇదొకటి. మీకు ఇందులోనే డిఫరెంట్ ఆప్షన్ చూపించేస్తాను. స్టడ్కి నేను కింద బాల్ వేసాను. దిస్ ఈజ్ ఆల్సో నక్షీ వర్క్ వచ్చేసింది. చూడగానే ఇది గోల్డ్ అని అనాల్సిందే. 1 గ్రామ్ అనే థాట్ రానివ్వదు, అంత బాగుంది కలెక్షన్. అండ్ మీకు పుష్ బ్యాక్ కొట్టుని వచ్చేసింది, సో ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇదొకటి. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టే దీని ప్రైస్ వచ్చేసి 650 రూపీస్. మీకు ఒకవేళ డ్రాప్ వద్దు అనుకుంటే దీన్ని కట్ చేసి ఇచ్చేస్తాను, లేదంటే మీరు కూడా కట్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఎ మ్యాటర్. కానీ ఇది ఇలా ఉంటేనే అందంగా ఉంది. బట్ నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను ఇలా పెట్టుకోండి, దట్ ఈస్ అప్ టు యూ. బట్ ఎవ్రీ వన్ ట్రై చేయాల్సిన ఇయర్ రింగ్స్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. దీని ప్రైస్ వచ్చేసి 650 రూపీస్. కావాలి అనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేసేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇందులోనే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం కలర్ ఆప్షన్స్ లేవు, ఈసారి మాత్రం కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దేనికదే బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, బ్లాక్ మధ్యలో వచ్చేసి సీజెడ్ వచ్చేసింది. స్టోన్స్ చూడండి ఎంత బాగా షైన్ అవుతున్నాయి. ఒకవేళ మీకు ఈ గోల్డ్ బాల్ వద్దు అనుకుంటే పర్ల్ వేసిమంటే నేను వేసి ఇచ్చేస్తాను, దట్స్ అప్ టు యూ. కానీ నాకెందుకో అంటే మీరు ఓన్లీ ఇయర్ రింగ్స్ని హైలైట్ చేయాలనుకున్నా కూడా, అంటే బేర్ నెక్తో వెళ్ళాలి, మెడలో ఏం వేసుకోవద్దు, కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గ్రాప్ చేసుకోవాలనుకుంటే కూడా యూ కెన్ యూజ్ సచ్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అంత బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అనేది. మీరు చూడండి దీని క్వాలిటీ, దీని గ్లోయింగ్ ఎలా షైన్ అవుతున్నాయి స్టోన్స్ అనేది. ఎక్కడ కూడా సింథటిక్ కానీ, ఆర్టిఫిషియల్ స్టోన్ కానీ, ప్లాస్టిక్ కానీ నేను యూజ్ చేయలేదు. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 650 రూపీస్. షిప్పింగ్ అయితే పడుతుంది, మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులోనే కలర్ ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి. దిస్ ఈస్ గ్రీన్. జనరల్గా మీరు గమనించండి, గ్రీన్లో తక్కువ కలెక్షన్స్ వస్తాయి. అంటే స్టోన్, నేను మాట్లాడేది స్టోన్ గురించి, బీడ్స్ గురించి నేను అడగట్లేదు. స్టోన్ వచ్చేసి మీరు మిగతా సీజెడ్ రూబీతో కంపేర్ చేస్తే కనుక గ్రీన్లో మీకు కలెక్షన్ కొంచెం తక్కువగా వస్తుంది. బీడ్స్ గురించి కాదు, ఓన్లీ స్టోన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ బ్లాక్ ఆల్సో కాస్త తక్కువగా వచ్చేస్తుంది కలెక్షన్. సో అలాంటి గ్రీన్లో కూడా ఫెంటాస్టిక్ ఎమరాల్డ్ అండ్ గ్రీన్ వచ్చేసింది. మధ్యలో అంతా కూడా సీజెడ్ స్టోన్ వచ్చేసింది. విత్ కింద మళ్ళీ బాల్ వచ్చేసింది. సూపర్ కలెక్షన్.
మీరు ఈ ఇయర్ రింగ్స్లో ఇప్పుడు నేను చూపించిన కలర్స్లో మీరు దేనికి పేరప్ చేసినా కూడా బాగుంటుంది. అయ్యో ఇది నాకు వేటికి సెట్ కాదే అన్న ఆలోచన రానివ్వకండి. ఎందుకంటే జనరల్గా మనకి గోల్డ్ జ్యువెల్లో వచ్చేది ఏంటి? రూబీ, గ్రీన్, బ్లాక్, వైట్, దట్స్ ఆల్. ఈ 4 కలర్స్ని దాటి స్టోన్ వర్క్లో అయితే రాదు నాకు తెలిసి. కాస్తనే కలరింగ్ కాస్త అటు ఇటుగా వస్తుంది, అంతకు మించి రాదు. కాబట్టి మనకి ఏ సెట్ మ్యాచ్ అయినా మ్యాచ్ కాకున్నా జనరల్గా ఇది ఒకటి తీసుకుంటే కనుక దేనికైనా పేరప్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఎ గ్రీన్. ఇలా కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి గ్రీన్. అండ్ మీకు ఇందులో వచ్చేసి వైట్ ఆప్షన్ కూడా ఉంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత నాజుగ్గా, ఎంత హుందాగా, ఎంత టీవీగా షైన్ అవుతున్నాయి. అండ్ మీరు ఈ కలెక్షన్ పెట్టుకొని వెళ్తే ఎవరైనా 1 గ్రామ్ అంటే కనుక నాకు మెన్షన్ చేయండి. అంటే అఫ్కోర్స్ వాళ్ళు నా ఫీల్డ్లో అంటే ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయి గుర్తుపడితే తప్ప కామన్ మ్యాన్ ఎంత ఈజీగా క్యాప్చర్ చేయలేరు. అంత బాగుంది క్వాలిటీ అనేది. అండ్ ఎనీవే వచ్చేస్తుంది కదా, ఉమెన్స్ డే వచ్చేస్తుంది కదా, ప్రతిసారి మీ మదర్కో మీ సిస్టర్కో ఏవేవో గిఫ్ట్స్ ఉంటారు కదా. ఈసారి ఒకసారి కొత్తగా ఇవి ట్రై చేసి చూడండి. మీరు చెప్పకండి ఇది 1 గ్రామ్ అని, జస్ట్ వాళ్ళ రెస్పాన్స్ చూడండి. హౌ దే రియాక్ట్. వాళ్ళు నమ్ముతారా, ఇది ఆర్టిఫిషియల్ అంటారా, 1 గ్రామ్ అంటారా? అది మీరు నాకు ఓపిక ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీరు చేసే ప్రతి కామెంట్ని నేను చాలా ఇష్టంగా చదువుతాను. అండ్ ఐ విల్ బి సో హ్యాపీ. మీరు మీ మదర్ ఎలా, మీ సిస్టర్, వాట్ ఎవర్ ద రిలేషన్షిప్ రియాక్ట్ అయ్యారో నాకు చెప్తే కనుక నేను చాలా హ్యాపీగా చదువుతాను. అంటే ఈ కలెక్షన్ అంత బాగుంది, మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు. మీకు ఇది రొటీన్గా అనిపిస్తుందేమో, రెగ్యులర్గా అనిపిస్తుందేమో, ట్రెడిషనల్గా అనిపిస్తుందేమో డిజైన్స్, కానీ 1 గ్రామ్లో క్వాలిటీ పరంగా చాలా యూనిక్గా, చాలా డీసెంట్గా ఉన్నాయి. చూడండి ఒకసారి. సో మీకు ఇది వైట్ కావాలంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి, పింక్ కావాలంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ వీటన్నిటికీ కూడా ఇదని కాదు, ఇవాళ నేను చూపించే ప్రతి కలెక్షన్స్ కూడా ఇలా వెనకాల స్క్రూ ఫిట్టింగ్ వచ్చేసింది. ఓకేనా? పింక్ కావాలంటే ఇలాగే తీసేసుకోండి. అండ్ బ్లాక్ కావాలంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ అంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇందులోనే మీకు బ్లాక్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడేమో కంప్లీట్గా బ్లాక్, ఇంతకు ముందుకు చూపించిన దాంట్లోనేమో బ్లాక్ అండ్ వైట్ వచ్చేసింది కదా, దీంట్లోనేమో కంప్లీట్గా బ్లాక్ వచ్చేసింది. దిస్ ఈజ్ 1 మోర్ ఆప్షన్ ఇన్ ద బ్లాక్. బ్లాక్లో కూడా కొంచెం స్టోన్ కలెక్షన్ కొంచెం రేర్గానే వస్తుందండి మిగతా వాటితో పోలిస్తే కనుక. రూబీ, ఎమరాల్డ్తో పోలిస్తే కనుక బ్లాక్లో కాస్త రేర్గానే వస్తాయి పిక్స్. లైక్ స్టోన్ సెట్సే కావచ్చు, ఇయర్ రింగ్సే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ మీకు దీనికి పర్ల్ వేస్తే ఎలా ఉంటుందో నేను ఇక్కడ చేశాను ఆల్రెడీ, చూడండి ఒకసారి. మీకు ఈ కాంబినేషన్లో కావాలి, పర్ల్ కాంబినేషన్లో కావాలంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లేదు నాకు పర్ల్ వద్దు, ఈ బీడ్ కాంబినేషన్లో కావాలంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ప్రైస్ వచ్చేసి 650 రూపీస్. అండ్ ఇందులోనే ఇంకో కలెక్షన్ వచ్చేసింది. ఇది ఏంటంటే చూడండి, జనరల్గా వీటిని ఏమంటాము అంటే బగట్స్ అంటాము. అంటే ఈ టైప్ ఆఫ్ స్టోన్ క్వాలిటీ గురించి నేను చెప్తున్నాను. ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మనకి ఈ స్టోన్ అనేది డైమండ్ కలెక్షన్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఏంటంటే రిచ్నెస్ వస్తుందన్నమాట ఇయర్ రింగ్కి. ఇప్పుడు మీరు చూడండి, చూడగానే రిచ్గా కనిపిస్తున్నాయా, సమ్వాట్ డిఫరెంట్ దాని రొటీన్ లాగా కనిపిస్తున్నాయి కదా. దీని సైజ్ ఇందాక చూపించిన దానికంటే లిటిల్ బిట్ మోర్గా ఉంది. ఇలా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ వేసిన బాల్ కావచ్చు, ఇక్కడ వేసిన బాల్ కావచ్చు, ఈ స్టడ్ అవ్వచ్చు, కొంచెం మోర్గా ఉంది అండ్ కాస్త రిచ్గా ఉంది. దీని సైజ్ ఎలా ఎస్టిమేట్ చేస్తారంటే మీరు ఆల్మోస్ట్ నా 2 ఫింగర్స్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కవర్ అయింది. మరీ పెద్దగా లేవు, కొంచెం నార్మల్. ఇది కాస్త చిన్నగానే అని చెప్పొచ్చు. చిన్నగా ఇన్ ద సెన్స్ ఇలా చూడండి, మీకు అర్థమవుతుంది.
దీని మీద ఇది కాస్త పెద్దగా ఉంది. అండ్ చుట్టూ అంతా కూడా ఎమరాల్డ్స్ వచ్చేసాయి. ఇక్కడంతా కూడా ఈ పొడవాటి స్టోన్ వచ్చింది కదా, బగర్స్ వచ్చేసాయి. అండ్ దీని ప్రైస్ మాత్రం ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. బికాస్ ఆఫ్ ద స్టోన్ క్వాలిటీ అవ్వచ్చు, సైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇక్కడ డ్రాప్ కూడా నేను దీని తగ్గట్టుగానే కాస్త పెద్దదిగా వేశాను. ఈ డ్రాప్తోని దీని బ్యూటీ డబుల్ అయిపోయింది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 750 రూపీస్. నేను దీన్ని పక్కకి ఎందుకు పెడుతున్నానంటే మీకు సైజ్ అర్థం అవ్వాలి. అండ్ ప్రైస్లో వేరియేషన్ ఉంది కదా, అది కూడా ఎందుకో మీకు అర్థం అవ్వాలి అని చెప్తున్నాను. డ్రాప్ అవ్వచ్చు, ఈ బాల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు ఇది కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇవి కూడా బ్యాక్ స్క్రూ వచ్చేసాయి. చాలా పెద్దగా అయితే లేవండి స్టడ్స్, మీరు చాలా పెద్దగా అనుకునేరు. చూడండి నా ఫింగర్స్లో కూడా ఆల్మోస్ట్ ఈ పోర్షన్ వచ్చేసింది. చూడండి ఎక్కడ కూడా యాంటిక్ కానీ మ్యాట్ పాలిషింగ్ కానీ ఇయర్ రింగ్స్లో కానీ డ్రాప్లో కానీ లేదు. ఇట్స్ కంప్లీట్లీ అంటే ఈరోజు చూపించే ప్రతి కలెక్షన్ కూడా గోల్డ్ పాలిషింగ్లోనే ఉంది. సో మీకు ఆ భయం అక్కర్లేదు. మ్యాటా, రెడ్డిషా, నో నో నో, ఎక్స్ట్రీమ్గా గోల్డ్ పాలిషింగ్ లాగానే ఉంది. ఐటమ్స్ కూడా గోల్డ్ వాటిలానే ఉన్నాయి విత్ అ స్క్రూ బ్యాక్. మీకు ఇందులోనే ఇప్పుడు కలర్ ఆప్షన్స్ చూపించేస్తాను. దిస్ ఈజ్ అ రూబీ అండ్ గ్రీన్ ఆప్షన్. ఇంత బాగున్నాయి కదా, చూస్తేనే వీటి సున్నితత్వము, ఇంకా ఏం చెప్పాలి, వీటి గ్రాండ్నెస్, వీటి రిచ్ లుక్ అర్థమవుతుంది. ఇది ఆర్టిఫిషియలా అంటే నమ్మరు, ఖచ్చితంగా నమ్మరు, అంత బాగుంది. ఇలా కావాలి అనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దీని ప్రైస్ అంతా కూడా 750 రూపీస్. అండ్ ఇందులోనే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, దట్ ఈజ్ టోటల్లీ రూబీ. చూస్తున్నారా, రూబీలో కూడా ఈ స్టోన్స్ ఇలా ఫ్లాట్గా వచ్చేసాయి. బగట్స్ పొడవుగా వచ్చేసాయి కదా, కనిపిస్తున్నాయా? జస్ట్ ఇలా ఈవెన్ మీరు డ్రెస్కి మ్యాచప్ చేసుకున్న డార్క్ పింక్ శారీస్కి, పట్టు శారీస్కి జస్ట్ ఇలా పెట్టుకున్నా, లేదంటే ఫ్యాన్సీ శారీస్కి, ఫాలింగ్ శారీస్కి జస్ట్ ఇలా మ్యాచ్ చేసేసుకోండి. దట్స్ ఆల్. మీరు సింపుల్ నెక్ చైన్ వేసినా వేయకున్నా హైలైట్ అయిపోతుంది. జస్ట్ బ్యాంగిల్స్ మ్యాచ్ చేయండి ఇంకా మీకు పాసిబిలిటీ ఉంటే. ఎనీవే గోల్డ్ డ్రాప్ ఇచ్చాను కాబట్టి ఒక ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్ కానీ, లేదంటే సన్న రూబీ లైన్ వచ్చిన బ్యాంగిల్స్ కానీ వేస్తే కనుక చాలా యూనిక్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా వెరీ 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 రేర్ కలెక్షన్ ఇన్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఎప్పుడూ కానీ ఇలాంటి కలెక్షన్స్ రావు. అండ్ ఇందులోనే మీకు వైట్ ఒక ఆప్షన్ కూడా ఉంది. మిడిల్లో వచ్చేసి బ్లాక్ స్టోన్ వచ్చేసింది. చూడండి, ఇలా కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ మీకు ఇంకొక నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాను. లిటిల్ బిట్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ మీకు స్టోన్ క్వాలిటీ ఒకటి అర్థం కావాలి. దిస్ ఈజ్ వన్ మోర్. నేను ఒకదానికి డ్రాప్ వేశాను, ఇంకొక దానికి వేయలేదు. నాకెందుకో ఈ కలెక్షన్ డ్రాప్ వేయకుండా ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. అందుకని నేను ఒకదానికి వేశాను, ఒకదానికి వేయలేదు. మీకు ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తాను. లేదు ఇదే గోల్డ్ డ్రాప్ వేయండి అంటే ఇదిగోండి ఇలా వేసి ఇచ్చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి, ఇవి బాగున్నాయి. ఇండివిజువల్గా చూస్తే ఇవి చాలా బాగున్నాయి. దీనికంటే ఇంకా బెస్ట్గా ఉండాలంటే ఏమవుతుందనమాట అంటే, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను వీడియోలో, స్టోన్ అనేది ఫ్లాట్గా వస్తుంది అనుకోండి. ఇది ఇంకా థిన్గా ఉందన్నమాట స్టోన్ ఫిట్టింగ్ అనేది.
మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, నేను టచ్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఈ స్టోన్ కంటే ఈ స్టోన్ ఇంకా ఫ్లాటన్గా వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే స్టోన్ అనేది ఫ్లాట్గా వచ్చేస్తుందో అప్పుడు కాస్త కాస్ట్ అనేది కొంచెం పెరుగుతూ పోతుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. ఒక 100 ఇంక్రీజ్ అవుతూ ఉంది మీకు, అది గమనించండి ఒకసారి. దిస్ ఈజ్ 850 రూపీస్, ఇది వచ్చేసి 750 రూపీస్. ఇండివిజువల్గా చూస్తే ఇది బాగుంది, మీకు ఫస్ట్ చూపించాను కదా కలెక్షన్, ఇది బాగుంది, ఇది బాగుంది. బట్ వెన్ కంపేర్ టు ద స్టోన్ క్వాలిటీ సుపీరియర్గా ఏది అంటే ఇదే గ్రేడింగ్ ఇస్తారు కదా. ఎందుకు అంటే మీకు స్టోన్ ఫ్లాట్ అని అయినా కొద్దీ షైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎలా చెప్పను, కట్టింగ్ ఉంటుంది కదా, స్టోన్ కట్ చేస్తున్నా కొద్దీ ఇంకా షైనింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఇది 850 రూపీస్. మీకు కొంచెం క్లారిటీ, కొంచెం అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ కలెక్షన్లో చూద్దాం. దీంట్లో మీకు గోల్డ్ డ్రాప్ ఇందాక చూపించాను కదా, ఇలాంటి డ్రాప్ ఇలా వేసిమన్నా వేసిస్తాను, లేదు ఇలా ఫ్లాటన్గా కావాలన్నా ఇస్తాను, లేదు ఇలా గ్రీన్ డ్రాప్ వేసిమన్నా వైట్ వేసిమన్నా వేసిచ్చేస్తాను. దిస్ ఇస్ ద కలెక్షన్. దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ ప్లస్ షిప్పింగ్. అండ్ వీటన్నిటికీ కూడా బ్యాక్ స్క్రూ వచ్చేసాయి. నేను చూపించట్లేదు మీకు, ఫస్ట్ చెప్పాను కదా అని. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అగైన్ ప్లెయిన్ వైట్ వచ్చేసింది, సేమ్ మీకు డైమండ్ లుక్ వచ్చేసిందండి. షైనింగ్లో చూడండి. జస్ట్ మీకు ఏదైనా డైమండ్ సెట్ ఉన్నా, సీజెడ్ సెట్ ఉన్నా, సరోస్కీస్ ఉన్నా, ప్యూర్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఏది ఉన్నా కూడా ఇది జస్ట్ మ్యాచ్అప్ చేయండి. ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి స్క్రూ వచ్చేసింది జస్ట్ లైక్ గోల్డ్ లాగా. సూపర్ 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 కలెక్షన్. అండ్ మీకు ఇందులోనే ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. నేను జస్ట్ ఇలా పర్ల్ వేసి మీకు ఐడియా కోసం చూపించేస్తున్నాను. ఇలా కావాలంటే ఇలా ఇచ్చేస్తాను, లేదు సింగిల్గా ఇవ్వండి అంటే కూడా ఇలాగే ఇచ్చేస్తాను. ఓకేనా? అన్నిటికీ కూడా బ్యాక్ వచ్చేసింది బటన్. ఇలా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి, నాకు మెన్షన్ చేయండి మీకు ఇలా కోరుకుంటున్నారా, ఇలా కోరుకుంటున్నారా అని. మీరు ఎలా కోరుకున్నా ఈ రెండు కంబైన్డ్గా అయితే ఇవ్వను, ఎందుకంటే దీనికైతే డ్రాప్ తీసేస్తాను, లేదా దీనికి డ్రాప్ వేసేస్తాను. ఓకేనా? యూ డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. రూబీ వచ్చేసింది, మల్టీ అన్నమాట. చూడండి ఎంత బాగుందో, స్టోన్ అనేది ఎంత షైన్ అవుతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీరు కైండ్లీ ఏంటంటే ఇలా ప్రైస్తో మెన్షన్ చేయండి నాకు మీరు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు. దట్స్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఓకేనా? ఇందులో ప్రతి కలెక్షన్ కూడా దేనికదే బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. సో ఇవాళకైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ. థ్యాంక్ యూ.